నెగిటివ్ కమెంట్స్ మీద రియాక్ట్ అవుతా ఇదే మన ఫస్ట్ అండ్ లాస్ట్ రీలు. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. సోషల్ మీడియాలో పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. నేను ఇప్పుడు ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన అనుకోండి, ఆ వీడియోకి 2000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి. 2000 వ్యూస్ వచ్చినంత మాత్రాన 2000 మెంబర్స్కి ఆ వీడియో నచ్చిందని కాదు. దాంతో కొన్ని మందికి నచ్చిండొచ్చు, కొన్ని మందికి నచ్చకపోయిండొచ్చు, కొన్ని మంది వీడియోని స్కిప్ చేసిండొచ్చు, కొన్ని మంది నెగిటివ్ కమెంట్ చేసిండొచ్చు, కొన్ని మంది పాజిటివ్ కమెంట్ చేసిండొచ్చు. ఒక జస్ట్ కామన్ థింగ్, దాని అయితే మనం ఏం చేయలేం. నా పర్పస్ ఏమి, నేను ఎందుకు సోషల్ మీడియాకి వచ్చిన, ఫస్ట్ థింగ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవడం. సెకండ్ థింగ్, మంచి ట్రావెలింగ్ కంటెంట్ ఇద్దాం అనేసి అయితే నేను వచ్చింది సోషల్ మీడియాకి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అంతేకాని నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసు, నాకు మొత్తం వచ్చేసు, నేను అన్నీ చేసేసిన నేను ఎప్పుడు అట్లా బిహేవ్ కూడా చేయలేదు వీడియోస్లో కానీ. ఇన్ఫ్యాక్ట్ మీతో పాటు నేను కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వస్తాను. మీకు ఒక క్లారిటీ ఇచ్చినాను అనుకుంటాను. నేనైతే ఇంకా ఈ నెగిటివ్ కమెంట్స్ మీద ఎప్పుడు రియాక్ట్ కానీ అసలు పట్టించుకోను.